హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. వన్ మోర్ సక్సెస్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. సో మెహబూబ్ పాషా గారు ఫ్రమ్ లాస్ట్ 1 yearగా మన దగ్గర ప్రాసెస్ చేసుకుని మాల్టాకి రిజెక్ట్ అయ్యి సో ఆల్టర్నేటివ్ ప్రాసెస్తో ఇక్కడికి వచ్చారు. జార్జియాకి ఆయనకి ఎన్ని డేస్లో ప్రాసెస్ అయింది, సో ఆయన ఎలా రీచ్ అయ్యారు, సో ఆయనకి ఆల్రెడీ ఒక వీసా రిజెక్షన్ అయిన తర్వాత కూడా మన మీద ఉన్న ట్రస్ట్తో వేరే ప్రాసెస్ చేసుకుని ఇక్కడ వరకు రీచ్ అయ్యారంటే, సో ఆయన మాటల్లో విందాము ఆయన ఫీడ్బ్యాక్ ఎలా ప్రాసెస్ చేసుకున్నారు, ఎలా వచ్చారని. హాయ్ మెహబూబ్ పాషా గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి మా క్లయింట్స్ కోసం. ఓకే. సో మీ జర్నీ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి ఎన్ని డేస్ పట్టింది జార్జియా ప్రాసెస్కి? జార్జియా ప్రాసెస్కి విత్ ఇన్ 15 days లో అయిపోయింది సార్. 15 days లో మొత్తం ప్రాసెస్ 15 days లో ఇండియా నుంచి అయిపోయింది. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి దుబాయ్కి వచ్చాను. దుబాయ్లో ఒక 15 days స్టే చేశాను అక్కడ. ఓకే. స్టే చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాను జార్జియాకి. ఓకే. ఇమిగ్రేషన్ లో మీకు ఏదైనా క్రాస్ క్వశ్చన్ చేయటం లేదు, నాకైతే ఏం అడగలేదు. ఇబ్బంది పెట్టలేదు? నాకైతే ఏం అడగలేదు సో సార్. మేము చెప్పినట్టు మీకు 100% ఆన్ టైమ్ లో ఇక్కడ వరకు రీచ్ అయిపోయారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ సో వచ్చిన 1 week 10 days లోనే సార్ కి బ్యాగ్, అకౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అరేంజ్ చేసి ఇచ్చాము. దే ఆర్ రెడీ టు స్టార్ట్ అనమాట. టుడే ఈ రోజు వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నారు. సో వాళ్ళతో ఈ ఫీడ్బ్యాక్ వీడియో తీసుకోవడం జరుగుతుంది దాని గురించి. సో మీరేం సజెస్ట్ చేస్తారు? వాతావరణం అంతా బాగుందా, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చా? సజెస్ట్. క్లైమేట్ చలి ఉంది కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. కొద్దిగా ఒక వారం తర్వాత అందరికి సూటబుల్ అయిపోతుంది. క్లైమేట్ ఈజ్ వెరీ గుడ్ హియర్. ఓకే. సజెస్ట్ చేస్తున్నాను, ఎవరన్నా కొత్తగా ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు అనిల్ గారితో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వరకు రావచ్చు. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి సక్సెస్ స్టోరీస్తో ఇంకా మీ ముందుకు వస్తాను. ఇంకా కొత్త వీడియోస్, ఇంకా రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా కొత్త వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. కొంతమంది వీడియోస్ చేయడానికి ఇబ్బంది పడతారు, సో వాళ్ళ అయితే నేను పోస్ట్ చేయలేను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పడిన స్ట్రగుల్స్, వాళ్ళు ఇబ్బంది పడి ఇక్కడ వరకు రీచ్ అయ్యారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ దెమ్ లైక్ నేను ఇక్కడ తీసుకొచ్చి సక్సెస్ చేసి చూపించడానికి అని చెప్పడానికే ఒక 2-3 వీడియోస్ నేను చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్ ద బెస్ట్ ఆల్.